అనంతగిరి మండల కేంద్రంలో గంజాయి ముఠ అరెస్టు చేసిన అనంతగిరి పోలీసులు కోదాడ రూరల్ పోలీస్ సర్కిల్ కార్యాలయంలో వివరాలు వెల్లడించిన డీఎస్పీ శ్రీధర్ రెడ్డి. వేరు కేసుల్లో 7 వ్యక్తుల నుండి 2.400 కేజీల గంజాయి, 3 సెల్ ఫోన్లు స్వాధీనం. మరొకరు పరారు. కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్కి తరలింపు. చాకచక్యంగా పట్టుకున్న పోలీస్ సిబ్బందిని డీఎస్పీ శ్రీధర్ రెడ్డి అభినందించారు. 16వ తారీఖు ఈరోజు మధ్యాహ్నం 1:20 సమీపంలో ఈ అనంతగిరి విలేజ్ అవుట్స్కట్స్ చాకల్గట్టు వద్ద ఎస్ఐ అనంతగిరికి వచ్చిన ఒక నమ్మదగిన సమాచారం మేరకు 4 వ్యక్తులు గాంజా సేవిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు ఆయన ఎన్డీపీఎస్ యాక్ట్ మాదక ద్రవ్యాల నిరోధక చట్టంలో నిబంధనలు అనుసరించి తన సిబ్బంది అదేవిధంగా పంచులతో స్థలానికి వెళ్ళి అక్కడ ఈ 4 వ్యక్తులు అంటే కనగాల సతీష్ 21 ఇయర్స్ ఈయన ఖానాపురం విలేజ్, తర్వాత షేక్ సైదాబాబు 22 ఇయర్స్ ఈయన అనంతగిరి ప్రాపరు, అదేవిధంగా బడేటి వెంకటేష్ 19 ఇయర్స్ తెల్లవెల్లి నడిగూడ మండలం, అదేవిధంగా చెవుల శ్రీకాంత్ 24 ఇయర్స్ ఈయన కూడా అనంతగిరి ప్రాపర్. సో వీళ్ళ దగ్గర ఒక్కొక్కరి దగ్గర దాదాపు మొదటి వ్యక్తి సతీష్ దగ్గర 1 కేజీ, మిగతా 3 వ్యక్తుల దగ్గర దాదాపు 300 గ్రాముల గంజాయి చొప్పున స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ 4గురిని కూడా ప్రొసీడింగ్స్ చేసి ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగితే వీళ్ళ 4గురికి కూడా ఇది భానుప్రకాష్ మిర్యాలగూడ చెందిన ఈజ్ ద మెయిన్ కన్విక్ట్. ఆయన ప్రజెంట్ పరారిలో ఉన్నాడు. అతను గతంలో కూడా ఈ గంజా సంబంధిత నేరంలో నేరస్తుగా ఉన్నాడు. అతని గురించి ఎఫర్ట్స్ కొనసాగుతాయి. అతను కూడా త్వరలోనే పట్టుకొని ఇదే చట్టం కింద అతను కూడా రిమాండ్ చేయడం జరిగింది. వీళ్ళు 11వ తారీఖు ఈ అనంతగిరి గ్రామ శివార్లోని చాకటి దగ్గర కలుసుకొని ఈ భానుప్రకాష్ దగ్గర నుంచి ఈ ఫస్ట్ వ్యక్తి అంటే సతీష్ 1 కేజీ తీసుకోవడం జరిగింది. తర్వాత మిగతా 3 కూడా 300 గ్రాముల చొప్పున తీసుకోవడం జరిగింది. అతన్ని కూడా అరెస్ట్ చేసిన అనంతరం ఇంకా ఏదైనా ఉంటే అతనితో కూడా సమాచారం తీసుకొని ఇది ఎక్కడి నుంచి వచ్చింది, దీని యొక్క పూర్వోత్తరాలు కూడా మళ్ళీ తీసి అతన్ని అరెస్ట్ చేసిన విధంగా మీకు కూడా తెలియపరచడం జరుగుతుంది. ఈ వర్క్లో అంటే మంచిగా పనిచేసిన సిఐ గారి ఆధ్వర్యంలో మొత్తం ప్రొసీడింగ్ జరగడం జరిగింది. కోదాడ రూరల్ సిఐ రెడ్డి, అదేవిధంగా ముఖ్యంగా ఎస్ఐ అనంతగిరి నవీన్ కుమార్, తర్వాత అతని సిబ్బంది ఈ కానిస్టేబుల్స్ నిరంజన్, సతీష్, శ్రీను, నరసింహ వీళ్ళందరికీ కూడా రివార్డుల గురించి ఎస్పీ గారికి ప్రపోజల్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా అనంతగిరి గుట్ట పరిసర ప్రాంతాల మీద ప్రత్యేక నిఘా పెట్టినాము. ఎందుకంటే అక్కడ కొద్దిగా అసాంఘిక కార్యకలాపాలు గంజాయి సేవనం, గంజాయి ఒకటే కాదు మద్యపానం కూడా అప్పుడప్పుడు న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్న కంప్లైంట్లు ఉన్నాయి. దాని మేరకే ఎస్ఐ గత కొన్ని రోజులుగా ఒక ప్రత్యేక దృష్టితో పనిచేస్తున్నాడు. తప్పకుండా ఇక్కడ కూడా ఒక స్పెషల్ పార్టీ ఉంది. సడన్ సర్ప్రైజ్ రైడ్స్ కూడా చేస్తున్నాము. తల్లిదండ్రులు కూడా ఇలాంటి దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ముఖ్యంగా సాయంత్రం సమయాల్లో ఎక్కడికి పోతున్నారు, ఎక్కడికి వస్తున్నారు అని అబ్జర్వ్ చేసుకోవడం వాళ్ళ యొక్క విధి. వాళ్ళ పిల్లలే ఖరాబ్ అవుతారు కాబట్టి, వాళ్ళే చెడిపోతారు కాబట్టి కొద్దిగా వాళ్ళ యొక్క ప్రవర్తన, వాళ్ళ యొక్క మానసిక స్థితి, అదేవిధంగా వాళ్ళు ఖర్చు పెట్టే విధానము ఇలాంటి కొన్ని క్లోజ్గా అబ్జర్వ్ చేసి తెలిసిపోతుంది. ముఖ్యంగా అనంతగిరి మండల కేంద్రంలో ఉన్న యూత్ తల్లిదండ్రులకు కానీ లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. దొరికిన తర్వాత ఇలాంటి కఠిన చట్టాల కింద జైలుకు వెళ్ళి కెరియర్ని ఖరాబ్ చేసుకోవడం కంటే ముందస్తుగానే మీరు అటువంటి జరగకుండా మీ పక్షాన మీరు మొదటి కేర్ టేకర్గా చర్యలు తీసుకోవాలి. తప్పకుండా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎక్సైజ్ కానీ ఇంకా మా పని మేము చేస్తూనే ఉంటాము. మళ్ళీ ఒకసారి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ స్పెషల్ డ్రైవ్ ఇట్లే కొనసాగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. లేదు, ఇందులో ఆరోపణలు అక్కడ అనంతగిరిలో ఉన్న కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఒకరి మీద ఒకరు బురదలుకోవడం అనేది గతంలో కూడా కొన్ని కేసుల్లో అనిపించింది. ఇందులో పూర్తిగా ట్రాన్స్పరెంట్గా విచారణ కొనసాగించడం జరిగింది. ఇందులో మీరు చెప్పినట్లు ఎటువంటి ఒత్తిళ్లు కానీ లేకపోతే ఎటువంటి పైరవులు కానీ ఎటు లేవు. ఎవరైతే దీనికి సంబంధం అయితే ముందస్తుగా అక్కడ మేము కొంత నిఘా కార్యక్రమంలో భాగంగా అనుమానితులను పట్టుకోవడము, వాళ్ళని విచారించడము
లేని వాళ్ళని వదిలిపెట్టాడు, ఉన్న వాళ్ళని మాత్రమే పట్టుకోవడం జరిగింది. అలాంటిది ఆరోపణలకి తావులేదు. అవన్నీ కూడా దాన్ని కొట్టిపారేస్తున్నాం. చాలా ట్రాన్స్పరెంట్గా, చాలా క్లియర్గా దర్యాప్తు మాకు సమాచారాన్ని కూడా 10 సార్లు విశ్లేషించిన తర్వాతనే సెల్లర్స్ అండ్ కన్స్యూమర్స్. సార్ మనలో గంజా చెట్లు కూడా ఐడెంటిఫై చేసిన సమాచారం సార్. ఇంకా మీరు పట్టుకున్న తర్వాత మీకు ఖచ్చితంగా మీకు సమాచారం ఇస్తాము. గంజాయి చెట్లు గత కొన్ని రోజుల కింద మనం నెల్ల చెరువులో చేయడం జరిగింది. అట్లాంటి వాటి మీద కూడా మా శాఖ పరంగా జిల్లా ఎస్పీ నరసింహ గారి ఆధ్వర్యంలో మేము ప్రత్యేకంగా నిఘా పెట్టడం జరిగింది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా చాలా యాక్టివ్గా వాళ్ళ పని వాళ్ళు కూడా చేస్తున్నారు. సో ఇక్కడ అనంతగిరిలో అయితే మేము ఇంకా మీరు అన్నట్లు మీరు ఇచ్చిన ఎట్లాంటి సమాచారాన్నైనా పూర్తిగా విశ్లేషించి ఎంక్వైరీ చేస్తున్నాం. ఇప్పటికైతే